నెవర్ బిఫోర్ యాక్షన్ లాంటి ఇంట్రోలో పెద్ది దిమ్మ తిరిగిపోయే రేట్తో పెద్ది ఓటీటీ డీల్ క్లోజ్. మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. అనుకున్న దానికంటే ముందుగానే ఒక్క పోస్టర్తో మరింత హైప్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీనే పెద్ది. పెద్దికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం షూట్ జరుగుతుందట. ఈ మూవీ కోసం భారీ ఎత్తున వేసిన ట్రైన్ సెట్లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇది ఇప్పటిదాకా ఎవ్వరు చూడని రేంజ్లో ఈ యాక్షన్ ఫైట్ సీన్స్ ఉండబోతున్నాయని అంటున్నారు మేకర్స్. గతంలో ట్రైన్ బ్యాక్గ్రాఫ్లో లెక్కలేనని సినిమాలు వచ్చినప్పటికీ నెవర్ బిఫోర్ రేంజ్లో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది స్టార్టింగ్లో వచ్చే చరణ్ ఇంట్రోగా వస్తుందట. హై ఇంటెన్స్ యాక్షన్తో ఈ స్థాయి ఇంట్రో ఫైట్ సీన్ ఈ మధ్య ఎవ్వరికీ జరగలేదనే స్థాయిలో ఉంటుందట. ఫైట్ మాస్టర్ నబాఖాన్ నేతృత్వంలో ఈ మొత్తం ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉంటుందని ఊరిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా ఉందని సెట్ చూసిన వాళ్ళ మాట. అండ్ ఇదిలా ఉండగా అనుకున్న టైం కన్నా చాలా ముందుగానే పెద్ద షూటింగ్ అయిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. ఇంకా ఓన్లీ సాంగ్ షూటింగ్ మాత్రమే మొదలు పెట్టినప్పటికీ ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేసి ఆ పైన వేరే వాటి సంగతి చూస్తారట. అండ్ ఇక ఈ సంవత్సరం చివరిలో ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో చరణ్ అండ్ బుచ్చిబాబు ఉన్నట్లు టాక్ నడుస్తుంది. అండ్ వచ్చే సంవత్సరం మార్చ్ 27న రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమా ఇంకా కొంచెం దూరంలో ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్లకు ఎక్కువ టైం ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మైత్రి వృద్ధి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ విలేజ్ బ్యాక్గ్రాఫ్లో జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర క్యారెక్టర్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో నటిస్తున్నారు. అండ్ ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పట్ల కొంత అనుమానం ఉన్నప్పటికీ అవి టీజర్తో తగ్గిపోయాయి. ఫైనల్ అవుట్పుట్కి కూడా అంతే బ్రహ్మాండంగా ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక క్వాలిటీ విషయంలో బుచ్చిబాబు రాజీ పడటం లేదట. మేకింగ్ స్టిల్స్తో పాటు చిన్న చిన్న వీడియోలు వదులుతూ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తున్నాడు. అండ్ దీని తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే RC-17 తాలూకు స్క్రిప్ట్స్ వర్క్ కూడా త్వరలోనే కొలిక్కి రావచ్చని టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి యూనిట్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నారు అంతా. అండ్ ఇదిలా ఉండగా నిన్నటి నుంచి ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ అంతా దాదాపు 120 కోట్లకు దక్కించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే నిజానికి అది 120 కోట్లు కాదని అండ్ అంతకు మించే రేటు ఉంటుందని కూడా అంటున్నారు. అండ్ ఒరిజినల్ రేట్ తెలిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ షాక్ అవుతారని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇక రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద ఓటీటీ డీల్ ఇదని కూడా తెలుస్తుంది. బుచ్చిబాబు గతంలో ఉప్పెన సినిమా నుంచి ప్రమోషన్స్ ఏవీ లేకుండానే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్తో పాటు పెద్ద ఫస్ట్ షాట్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది. ఈ టైంలోనే ఊహించని రేటుకు నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ రేటు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవడం ఖాయమని ఇన్సైడ్ వర్గాల టాక్. ఇక ఒక్క పోస్టర్ తోటి సినిమా మీద మరింత హైప్ పెంచేశారు. అదే దివ్యేందు శర్మ పోస్టర్. సో రామ్ బుజ్జిగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. మీర్జాపూర్లో ఆయన చేసినటువంటి యాక్టింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుగులో. బట్ అలాంటి తెలుగు ఫ్యాన్స్ అండ్ సేమ్ టైం రామ్ చరణ్ పక్కన యాక్ట్ చేస్తే అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్స్ డెఫినెట్గా ఒక కొత్త యూనిక్నెస్లా ఉంటాయని కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ సీన్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు చూడని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తారని కూడా వినిపిస్తుంది. సో మొత్తంగా అటు పెద్దికి అనుకున్న దానికంటే షూట్ ముందుగానే పూర్తవుతుంది. అండ్ దాని తర్వాత అండ్ నెట్ఫ్లిక్స్ కూడా అనుకున్న రేటు కంటే చాలా ఎక్కువగానే అమ్ముడిపోయింది. సో మొత్తంగా మైత్రి ఆర్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ. అండ్ దాని తర్వాత సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో రాబోతుంది. అండ్ ఫిల్మ్స్లో చూపించింది మాత్రం చాలా తక్కువే. స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఇంకా సినిమాలో చాలా చాలా ట్విస్ట్లు అండ్ చాలా చాలా కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. అండ్ పెద్ద డెఫినెట్గా ఓ రేంజ్లో ఉంటుందని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మేకర్స్ కూడా దీని మీద అంచనాలను అమాంతం అంతా అలా పెంచుకుంటూ పోతూ ఒక్కొక్క క్యారెక్టర్ మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ ఉంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఇప్పుడు పెద్ద షూట్ కంప్లీట్ అవ్వచ్చింది. ఇంకా 60 to 70% కంప్లీట్ అవ్వచ్చింది. అండ్ దాని తర్వాత RC-17 కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ RC-17 తర్వాత త్రివిక్రమ్తో ఒక సినిమా కూడా ఉంటుందంటున్నారు. సో మొత్తంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీనే. వరుస అప్డేట్లతోటి వరుస సినిమాలతోటి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కి మంచి కిక్కిచ్చే విషయం చెప్తూనే ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో అండ్ అది కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే డెఫినెట్గా ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా లేకపోలేదు. సో మరి అటు బుచ్చిబాబు అండ్ ఉప్పెనతో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టున్నారు. అండ్ ఇక్కడ చరణ్ ఆల్రెడీ జీసీ తోటి అంటే గేమ్ చేంజర్ తోటి కొంచెం
డిసప్పాయింట్ చేసినప్పటికీ బట్ పెద్ది మాత్రం అలా కాదని కూడా భావిస్తున్నారు. ఎందుకు అని అంటే రంగస్థలం ఆల్రెడీ ప్రూవ్ చేసింది. విలేజ్ బ్యాక్గ్రాఫ్లో చరణ్ స్టోరీ చేస్తే డెఫినెట్గా అది ఒక బ్లాక్ బస్టర్. అండ్ ఇంకొక సెంటిమెంట్ మీద కూడా యాడ్ అవుతూనే ఉంది. ఇది ఫస్ట్ తారక్ చెప్పినటువంటి స్టోరీ. సో తారక్ డేట్స్ ఇష్యూస్ వల్ల అది చరణ్ దగ్గరకు వచ్చింది. తారక్ ఆబ్వియస్లీ కొంచెం అది వర్కౌట్ అవ్వకపోతే అండ్ అది తారక్ నుంచి బయటికి వెళ్తే డెఫినెట్గా అది ఒక బ్లాక్ బస్టర్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది. సో మరి ఈ సెంటిమెంట్స్ అన్నీ కూడా డెఫినెట్గా పెద్దికి చాలా సక్సెస్ తెస్తాయని కూడా చాలా బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్ అయితే. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.